నా పాతకాలపు వీల్‌బారోను నా స్నేహితుడు ఒక పూల మొక్కల కుండీగా మార్చేశాడు. అందుకే అతనికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక అంతిమ సంస్కారాన్ని ఏర్పాటు చేశాను. చూడండి, డేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వార్థపరుడు. అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా బాగా సంపాదిస్తాడు. కానీ నా ఇంటిని ఏదో ఉచిత అద్దె దుకాణంలా భావిస్తాడు. ఏడాది క్రితం నా కార్పెట్ క్లీనర్‌ను అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. ఒక ఇన్‌ఫ్లేటబుల్ మ్యాట్రెస్ తీసుకున్నాడు. అది చింపేశాడు. మళ్ళీ కొత్తది కొని ఇవ్వలేదు. ఆ తర్వాత తన తోటలో మల్చింగ్ కోసం నా స్టీల్ వీల్‌బారోను కాసేపు అడిగాడు. కొన్ని వారాల తర్వాత నేను అతని ఇంటి ముందు నుంచి వెళ్తుంటే నా వీల్‌బారో అక్కడ కనిపించింది. అది ఇప్పుడు అతని పూల మొక్కల కోసం ఒక శాశ్వత ప్లాంటర్‌గా మారిపోయింది. దానికి తోడు అది $500 విలువైన ఒక పురాతన వస్తువు అని నాకు తెలిసింది. నాకు విపరీతమైన కోపం వచ్చింది. కానీ నా కాబోయే భార్య తండ్రి గతంలో మెరిన్ సైలెంట్‌లో పనిచేసిన ఆటలాడని వ్యక్తి నాకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నా వైపు చూసి, పిల్లా, నీకు ఇంకా ధైర్యం ఉందా లేదా అని అడిగాడు. మేము వెంటనే స్టోర్కు వెళ్లి 5 బ్యాగుల మట్టిని హాలోవీన్ కోసం వాడే ఒక నకిలీ సమాధి రాయిని కొనుక్కున్నాము. డేవ్ వేగాస్‌లో ఉన్న సమయంలో మేము అతని ఇంటికి వెళ్ళాము. మేము కేవలం వీల్‌బారోను తిరిగి తీసుకురాలేదు. అందులోని మొక్కలను తీసిపారేసి, ఆ వీల్‌బారో ఉన్న చోటే దానిపై మట్టిని పోసి సమానంగా చల్లాము. ఆ తర్వాత సరిగ్గా మధ్యలో ఆ సమాధి రాయిని నాటాము. అతని ఇంటి ముందు ఒక నకిలీ సమాధిని సృష్టించాను. చివరికి డేవ్ నాకు మెసేజ్ చేసి నన్ను పిచ్చివాడివి అని తిట్టినప్పుడు నేను కేవలం అవును అని రిప్లై ఇచ్చాను. ఇకపై అతను నా వస్తువులను అప్పుగా అడగడం మానేస్తాడని నేను అనుకుంటున్నాను.